సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలనేది స్టెప్ బై స్టెప్ నేను మీకు చేసి చూపిస్తాను. గతంలో ఎవరైతే 2024లో డిఎస్సికి అప్లై చేశారో వాళ్ళు కూడా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా క్యాండిడేట్ లాగిన్లు ఏమీ అవ్వడం లేదు. ఆల్రెడీ 2014లో అప్లై చేసిన వాళ్ళైనా, ఇప్పటి వరకు అప్లై చేయకుండా ఉన్న కొత్త వాళ్ళైనా, 2024లో గతంలో అప్లై చేసిన వాళ్ళైనా ఎవరైనా సరే మనకి డిఎస్సి వెబ్సైట్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, అన్ని డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయి. చాలామంది సార్ ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది, యూజ్ అవుతుందా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ నెంబర్ ఎంటర్ చేస్తుంటే డీటెయిల్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. జస్ట్ అక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద సిజీ అని చెప్పేసి ఒక నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే ఆటోమేటిక్గా డేటా అంతా కూడా చూపిస్తుంది కాబట్టి ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా యూజ్ అవుతున్నాయి. కంప్లీట్ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ వస్తే అప్పుడు కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 15/5/2025 అని చెప్పేసి ఇచ్చారు. రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయగానే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ ఇవ్వండి. ఓకే, గతంలో అప్లై చేసిన వాళ్ళు కూడా న్యూ రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. ఇక్కడ ఇచ్చిన అన్నీ కూడా టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి. ఇవన్నీ కూడా టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ప్రొసీడ్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. గతంలో ఫీజు పేమెంట్ చేసిన వాళ్ళకి ఆధార్ నెంబర్ ప్రకారం ఆటోమేటిక్గా ఫీజు పేమెంట్ అనేది గతంలో చేసిన వాళ్ళకి అయితే పేమెంట్ చేయవలసిన అవసరం లేదు. ఆప్షన్ కూడా అక్కడ క్లారిటీకి ఇచ్చాడు. ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్. ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ యాజ్ పర్ ఆధార్ అని చెప్పేసి ఇచ్చాడు. కానీ ఇక్కడ పెళ్ళైన మహిళలకి ఇంటి పేరు అయితే మారుతుంది కదా. దీని గురించి ఏదైనా డౌట్స్ ఉంటే అఫీషియల్ వెబ్సైట్లో హెల్ప్ లైన్ నెంబర్లని కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ మీ నేమ్ అనేది క్లారిటీకి ఇచ్చేయండి. డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ అంతా కూడా ముందు ఇయర్ సెలెక్ట్ చేయండి, తర్వాత మంత్ సెలెక్ట్ చేయండి, తర్వాత డే సెలెక్ట్ చేసి కంప్లీట్గా డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. యాజ్ పర్ ఎస్ఎస్సి మార్క్స్ మెమో ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ అనేది క్లారిటీకి ఇచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ నేమ్ ఇచ్చేటప్పుడు పెళ్ళైన మహిళలు ఎస్ఎస్సి మార్క్స్ మెమోని ఫాలో అవ్వడం మంచిది. అయితే ఇక్కడ దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే హెల్ప్ లైన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారీడ్ అని, ఇంకా పెళ్ళి కాని వాళ్ళు అన్మ్యారీడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఫాదర్స్ నేమ్, మీ ఫాదర్స్ నేమ్ ఏదైతే అది క్లారిటీకి ఇచ్చేసుకోండి. మదర్స్ నేమ్, మీ మదర్స్ నేమ్ కూడా క్లారిటీకి ఇచ్చేయండి. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి ఫాలో అవ్వడం చాలా మంచిది. ఇక్కడ క్యాస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని క్యాస్ట్లు కూడా మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఎస్సీ క్యాస్ట్ సెలెక్ట్ చేస్తే మళ్ళీ ఇక్కడ సబ్ క్యాస్ట్ అని చెప్పేసి అడుగుతుంది. సబ్ క్యాస్ట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి మీరు ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని చెప్పేసి క్లిక్ చేయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదు కాబట్టి నో అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పేసి ఆప్షన్ ఇవ్వాలి. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ ఆప్షన్ ఎస్ ఇస్తే దానిలో మళ్ళీ మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఎంత పర్సంటేజ్ ఉంది అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ కాకపోతే, అంగవైకల్యం కలిగిన వాళ్ళు కాకపోతే నో అనే ఆప్షన్ ఇచ్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ కమ్యూనికేషన్ డీటెయిల్స్, డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని అడుగుతుంది. ఈ ఆప్షన్ ఎస్ అని ఇచ్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ అనే దానికి కంపల్సరీగా ఎస్ అనే ఆప్షన్ ఇవ్వాలి. ఒకవేళ తెలంగాణ వాళ్ళు కానీ పక్క రాష్ట్రం వాళ్ళు కానీ అప్లై చేస్తే నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆటోమేటిక్ ఇక్కడ 13 జిల్లాలు కూడా చూపిస్తుంది. మీ జిల్లా ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మండల్, జిల్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మండలాలు కూడా ఇక్కడ వీళ్ళే డిఫాల్ట్గా ఇచ్చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒకటి సెలెక్ట్ చేసి చూపిస్తాను మీకు. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మండల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. విలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పిన్ కోడ్, మీ పిన్ కోడ్ ఏదైతే ఇక్కడ క్లారిటీగా టైప్ చేసేయండి. డోర్ నెంబర్ ఇక్కడ క్లారిటీగా ఎంటర్ చేయండి. ల్యాండ్ మార్క్, మీకు ల్యాండ్ మార్క్ ఏదో ఒకటి ఉంటుంది కదా ఆధార్ కార్డులో, అడ్రస్లో రామాలయం స్ట్రీట్ అనో ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ ల్యాండ్ మార్క్ అనేది యాడ్ చేసేసుకోండి. జీమెయిల్ ఐడి, మీ జీమెయిల్ ఐడి ఏదైతే అది ఇక్కడ ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే గైస్, డీటెయిల్స్ అన్నీ కూడా 1కి 2 సార్లు చెక్ చేసుకుని ఇక్కడ ఒక చెక్ మార్క్ అయితే ఉంది కదా కింద, ఆ చెక్ మార్క్ని అయితే క్లిక్ చేసి
గెట్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది. గెట్ ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఓకే, డీటెయిల్స్ అన్నీ కూడా 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఇక్కడ గెట్ ఓటీపీ అని క్లిక్ చేయగానే మీకు ఓటీపీ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ అనేది క్రియేట్ అయ్యి మీ మొబైల్ నెంబర్కే మెసేజ్ వస్తుంది. క్యాండిడేట్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ కూడా 2 మొబైల్ నెంబర్కే మెసేజ్ వస్తున్నాయి. అవి రెండింటితో మీరు క్యాండిడేట్ లాగిన్ అవ్వచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచే క్లిక్ హియర్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు వెబ్సైట్లోకి లాగిన్ అయిపోతుంది. వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తాయి. ఆ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుని ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ మీరు వెంటనే ఎడిట్ ఆప్షన్ ఉంది, ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోటో సిగ్నేచర్ 2 కూడా ఫోటో పైన వచ్చే విధంగా, సిగ్నేచర్ కింద వచ్చే విధంగా బ్లాక్ కలర్తో సైన్ చేసి మీరు ఫోటో అనేది నీట్గా 150 KB లోపు ఉండే విధంగా ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. ఫోటో సిగ్నేచర్ 2 కలిపి నీట్గా 150 KB లోపు ఉండే విధంగా మీరు నీట్గా ఫోటోని అయితే తయారు చేసుకోవాల్సి ఉంటుంది ముందుగానే. అది ఇక్కడ అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీరు డీటెయిల్స్ ఇక్కడ ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, లేదా సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మనకి అకాడమిక్ క్వాలిఫికేషన్లు అనే ఆప్షన్లు వస్తాయి. అంటే మనకి ఇక్కడ ప్రొఫైల్, తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్స్, తర్వాత పోస్ట్, ఈ 3 ఆప్షన్లు కూడా ఫిల్ చేయాలి. అకాడమిక్ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ రెగ్యులర్ స్టడీయా ప్రైవేట్ స్టడీయా అని చెప్పేసి అడుగుతుంది. మీరు రెగ్యులర్గా చదివినట్లయితే రెగ్యులర్ ఆప్షన్ ఇవ్వండి. ఒకవేళ మీరు ప్రైవేట్ స్టడీ అయితే ప్రైవేట్ స్టడీకి సంబంధించిన ఆప్షన్ ఇవ్వండి. ఇక్కడ రెగ్యులర్ అంటే ఎవరైతే డైలీ స్కూల్కి వెళ్ళి చదువుతారో వాళ్ళు రెగ్యులర్లోకి వస్తారు. ఓకే, డైలీ స్కూల్కి వెళ్ళి చదివిన వాళ్ళు ఇక్కడ మీరు ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత 4th క్లాస్ ఎక్కడ చదివారు, 5th క్లాస్ ఎక్కడ చదివారు, 6th క్లాస్ ఏ జిల్లాలో చదివారు, 7th ఏ జిల్లాలో చదివారు, 8th ఏ జిల్లాలో చదివారు, 9th ఏ జిల్లాలో చదివారు, 10th ఏ జిల్లాలో చదివారు, ఎక్కడ చదివి ఉంటారు కదా మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ నేను ఈస్ట్ గోదావరి జిల్లా సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ సెలెక్ట్ చేసిన దాని ప్రకారమే మీ లోకల్ నాన్ లోకల్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు ఎక్కువ సంవత్సరాలు ఏ జిల్లాలో చదివారో అదే జిల్లా మీకు లోకల్ కింద చూపిస్తుంది. అలా కాకుండా నేను ఇక్కడ చూడండి కర్నూలు సెలెక్ట్ చేస్తున్నాను. 4th క్లాస్ కర్నూలు, 5th క్లాస్ కర్నూలు, 6th క్లాస్ కర్నూలు, 7th క్లాస్ కూడా కర్నూలు సెలెక్ట్ చేశానంటే కర్నూలులో 4 సంవత్సరాలు స్టడీ చదివినట్లు కానీ పెట్టినట్లయితే ఆటోమేటిక్గా కర్నూలు అనేది లోకల్ జిల్లాకి చూపిస్తుంది. అంటే ఇక్కడ ఎలా డిసైడ్ అవుతుందంటే లోకల్ నాన్ లోకల్ అనేది మీరు ఎక్కువ సంవత్సరాలు ఏ జిల్లాలో చదివారో అదే మీ లోకల్ జిల్లాకి చూపిస్తుంది. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా 4 సంవత్సరాలు ఒక జిల్లాలో చదివినట్లయితే అదే లోకల్ జిల్లా కింద పడుతుంది. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీ స్టడీ ఎక్కడ ఉంటే ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేసేసుకోండి. ఒకవేళ మీరు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయ్యి వస్తే ఎస్ అనేవ్వాలి. మిగిలిన ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులందరూ కూడా ఈ ఆప్షన్ ఇక్కడ నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ అకాడమిక్ డీటెయిల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఎస్ఎస్సి చదివారని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేయండి, లేకపోతే నో అని చెప్పేసి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత బోర్డు సెలెక్ట్ చేయండి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. నెక్స్ట్ మీడియం సెలెక్ట్ చేయండి, మీరు తెలుగు మీడియంలో చదివారా ఇంగ్లీష్ మీడియంలో చదివారా. ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే అది సెలెక్ట్ చేయండి, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు. ఎప్పుడు పాస్ అయ్యారు, పాసింగ్ ఇయర్ సెలెక్ట్ చేయండి. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా ఇక్కడ ఎంటర్ చేయండి. పర్సంటేజ్ మీకు ఎంత పర్సంటేజ్ వచ్చిందనేది ఇక్కడ క్లారిటీగా టైప్ చేసేయండి. ఓకే, మనకి నెక్స్ట్ ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ చదివినట్లయితే ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి, లేదంటే నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళందరూ కూడా ఎస్ అని ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతుంది. క్లారిటీగా చూడండి. కోర్స్ దగ్గర చూసినట్లయితే కోర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్లు అయితే చూపించడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ కోర్స్ అయితే ఇంటర్మీడియట్ రిలవెంటెడ్ అయితే రిలవెంటెడ్కి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంది కదా, మీరు ఏ బోర్డు అయితే ఆ బోర్డు సెలెక్ట్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ మీడియం సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేయండి. మీడియం సెలెక్ట్ చేసుకోండి, సెకండ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఎప్పుడు పాస్ అయ్యారని చెప్పేసి అడుగుతుంది. ఆ పాసింగ్ ఇయర్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. హాల్ టికెట్ నెంబర్, మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ మార్క్స్ మెమోలో ఉంటుంది కదా, అది క్లారిటీగా టైప్ చేసేయండి. మొత్తంగా పర్సంటేజ్ ఎంత అనేది ఇక్కడ పర్సంటేజ్ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్స్ అయితే అడుగుతున్నారు. మీరు మార్క్స్ మెమోలో చూసినట్లయితే మీ కోర్స్ సబ్జెక్టులు ఉంటాయి కదా, ఎంపీసీ వాళ్ళ కోర్స్ సబ్జెక్టులు లైన్గా ఎంపీసీ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సిఈసీ వాళ్ళ కోర్స్ సబ్జెక్టులు సిఈసీ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. బైపీసీ వాళ్ళ కోర్స్ సబ్జెక్టులు బైపీసీ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అన్నీ కూడా ఇక్కడ సబ్జెక్టులు అనేవి చూపిస్తుంది. సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4 అన్నీ కూడా ఇచ్చేయండి. ఇంగ్లీష్,
దాంతోపాటుగా కోర్స్ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ మార్క్స్ మెమోలో డీటెయిల్స్ అనేవి ఎలా ఉంటే అలానే ఫిల్ చేయండి. ఓకే, మనకి నెక్స్ట్ వచ్చేసరికి డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కోర్స్ బీకామ్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత యూనివర్సిటీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసి చూద్దాం. మీరు ఏ యూనివర్సిటీలో డిగ్రీ చదివారో ఆ యూనివర్సిటీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కోర్స్ సబ్జెక్టులు అడుగుతుంది. అంటే డిగ్రీలో మీరు ఏ కోర్సుకు సంబంధించి చదివారో ఆ కోర్సుకు సంబంధించిన ఆప్షన్లు అనేవి ఇక్కడ చూపిస్తాయి. సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4 అని చెప్పేసి మీరు ఏవైతే సబ్జెక్టులు చదివారో డిగ్రీలో ఆ సబ్జెక్టులకు సంబంధించిన ఆప్షన్లు అనేవి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక లాంగ్వేజ్ 2కి సంబంధించిన లాంగ్వేజ్ 2 ఆప్షన్ ఏంటనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఏ మీడియంలో చదివారు అనేది సెలెక్ట్ చేయండి. డిగ్రీకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఇచ్చేయండి. డిగ్రీ ఎప్పుడు పాస్ అయ్యారనే పాసింగ్ ఇయర్ ఇవ్వండి. నెక్స్ట్ డిగ్రీలో ఎంత పర్సంటేజ్ వచ్చింది. చాలామంది ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులు సార్ ఎస్జిటి వాళ్ళు డిగ్రీకి సంబంధించి చదువు ఉంటే ఆప్షన్ ఫిల్ చేయాలా అని చెప్పేసి అడుగుతున్నారు. అది మీ ఓపిక, మీరు ఫిల్ చేయాలంటే ఫిల్ చేయొచ్చు. ఫిల్ చేశారంటే కంపల్సరీగా మార్క్స్ మెమో లేదా ప్రొవిజనల్ అడుగుతుంది, దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఓకే, డిగ్రీ ఎంత పర్సంటేజ్ వచ్చింది మొత్తంగా ఫైనల్గా అది ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ పీజీ చదివినట్లయితే పీజీ ఆప్షన్ ఎస్ ఇవ్వాలి. ఒకవేళ పీజీ చదవకపోతే నో అని ఇచ్చుకోవాలి. ఎస్ అని ఇస్తే పీజీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. సేమ్ డిగ్రీకి ఎలా ఫిల్ చేశారో అదేవిధంగా ఫిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంకామ్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ యూనివర్సిటీ అడుగుతుంది, యూనివర్సిటీ సెలెక్ట్ చేయండి. మళ్ళీ కోర్స్ సెలెక్ట్ చేసుకోండి, ఎప్పుడు పాస్ అయ్యారు, లాంగ్వేజ్ ఏమిటి, హాల్ టికెట్ నెంబర్ ఏమిటి, అంత పర్సంటేజ్ వచ్చింది ఇక్కడ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతుంది ఇక్కడ, అది కూడా మీరు ఆప్షనల్ కింద ఇచ్చుకోవచ్చు. ఒకవేళ పీజీ చేయలేని వాళ్ళు సింపుల్గా నో అని ఇచ్చుకుంటారు. మీరు ఏపీ టెట్ పాస్ అయి ఉన్నట్లయితే కంపల్సరీగా ఇక్కడ ఎస్ అని ఆప్షన్ ఇవ్వాలి. కంపల్సరీగా టెట్ ఆప్షన్ దగ్గర ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. ఏపీ టెట్ అయితే ఏపీ టెట్, సీటెట్ అయితే సీటెట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. పేపర్ 1A అయితే 1A, పేపర్ 2A అయితే 2A. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే దానికి సంబంధించి ఇక్కడ సెలెక్ట్ చేస్తారు. 2011 నుంచి 2024 వరకు మీరు ఎప్పుడు టెట్ పాస్ అయినా సరే దానికి సంబంధించిన ఇయర్ సెలెక్ట్ చేసుకుని హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది ఇక్కడ, హాల్ టికెట్ నెంబర్ పక్కన ఎంటర్ చేసి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. చాలామందికి ఇంకొక డౌట్ కూడా ఉంది, సార్ రిజల్ట్ అనేది పాయింట్స్లో వచ్చింది కదా, కానీ ఇక్కడ పాయింట్స్లో స్కోర్ ఎంటర్ చేస్తే ఎంటర్ అవ్వడం లేదని చెప్పేసి అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 122.89 ఎంత వచ్చింది అనుకుంటే అక్కడ పాయింట్స్లో స్కోర్ ఇవ్వడానికి లేదు కాబట్టి 122 ఎంటర్ చేసి వదిలేవలసి వస్తుంది. ఓకే, దీనికి సంబంధించి ఆప్షన్లో కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే ఉంది. పాయింట్స్లో స్కోర్ అయితే తీసుకోవడం లేదు, డైరెక్ట్గా ఒక నెంబర్ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇంకొక టెట్ డీటెయిల్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ యాడ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కింద గ్రీన్ కలర్లో. మళ్ళీ ఇక్కడ పేపర్ 2కి సంబంధించి కూడా మీకు బిఎడ్ డిఎడ్ రెండు ఉన్నట్లయితే మీరు ఇక్కడ రెండు టెట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి యాడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్, ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులకు సంబంధించిన క్లారిటీ ఇచ్చేసుకోండి. 120 పాయింట్స్లో వచ్చినట్లయితే పాయింట్స్ అనేవి తీసుకోవడం లేదు, ఇక 120 ఎంటర్ చేసి వదిలేస్తున్నాను. నెక్స్ట్ క్వాలిఫికేషన్కి సంబంధించి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ మీరు ఏ కోర్స్ చేశారు, డిఎడ్ చేశారా, బిఎడ్ చేశారా, డిఎల్ఈడి చేశారా, ఏదైతే అది మీ మార్క్స్ మేము మీ దగ్గర ఉంటుంది కదా దానిలో ఉంటుంది, క్లారిటీగా చూసుకోండి. డిఎల్ఈడి అయితే డిఎల్ఈడి, బిఎడ్ అయితే బిఎడ్, ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూనివర్సిటీ అనేది ఒకవేళ మీ బోర్డు ఏంటనేది మీకు అర్థం కాకపోతే ఇక్కడ అదర్ అనే ఆప్షన్ ఉంది, కంప్లీట్గా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కానీ లేకపోతే అదర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. చూసుకోండి, కంప్లీట్గా బోర్డు అనేది మాత్రం ఇక్కడ లేదంటే అప్పుడు మాత్రమే ఇక్కడ అదర్ అనే ఆప్షన్ ఉంది, అదర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఎల్ఈడి పెట్టాను, బోర్డు ఏదైతే చూసుకోండి, ఆ బోర్డు ఇక్కడ కానీ లేకపోతే అదర్ అనే ఆప్షన్ ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదా బోర్డు ఉంటే బోర్డు సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్లో కోర్స్ చదివారు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మెథడాలజీ నో సబ్జెక్ట్ అని చెప్పేసి ఇదే డిఫాల్ట్గా చూపిస్తుంది. మెథడాలజీ 2 ఆప్షన్ అనేది బ్లాంక్ కింద ఉంది. ఎప్పుడు పాస్ అయ్యారని చెప్పేసి అడుగుతుంది, పాసింగ్ ఇయర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఫైనల్గా మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంత పర్సంటేజ్ వచ్చింది ఇక్కడ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసుకోండి. మొత్తంగా అంతా కూడా కలిపేసి ప్రాక్టికల్ మార్కులు ఉన్నాయి, థియరీ మార్క్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా క్లారిటీగా ఒకసారి మీరు ఫైనల్ చేసుకుని మీకు ఎంత పర్సంటేజ్ వచ్చిందనేది చూసుకుని ఇక్కడ పర్సంటేజ్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ మీరు బీఎడ్ కూడా చేసినట్లయితే ఇక్కడ యాడ్ ఆప్షన్ ఉంది కదా, ఈ యాడ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని బీఈడి క్వాలిఫికేషన్కి సంబంధించి కూడా మీరు డీటెయిల్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఓకే గైస్, నేను ఇక్కడ బీఎడ్ కూడా సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఆప్షన్లు అనేవి ఎలా చూపిస్తుంది అనేది మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది. డిఎడ్కి సంబంధించి అయితే, డిఎల్ఈడికి సంబంధించి అయితే ఆప్షన్లు అనేవి ఈ విధంగా రావడం జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తంగా ఫైనల్ పర్సంటేజ్ అయితే అడుగుతున్నారు. ఓకే, ఎవరైతే డిఎడ్ బిఎడ్ 2 కోర్సులు కూడా చేశారో వాళ్ళు ఇక్కడ 2 ఆప్షన్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిఎడ్ సెలెక్ట్ చేసి చూద్దాం. బిఎడ్ సెలెక్ట్ చేసినట్లయితే ఆ యూనివర్సిటీ ఏదైతే ఇక్కడ ఇచ్చుకోండి క్లారిటీగా. ఇక్కడ యూనివర్సిటీ ఏమీ లేదు, మీ యూనివర్సిటీ మీకు కనిపించడం లేదంటే అదర్ ఆప్షన్ ఇస్తున్నాడు, అదర్ యూనివర్సిటీస్ అని చెప్పేసి అది సెలెక్ట్ చేసుకోండి. మీడియం, ఏ మీడియం అయితే ఆ మీడియం సెలెక్ట్ చేసుకోండి. మెథడాలజీ, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, సైన్స్ అయితే సైన్స్, సోషల్ అయితే సోషల్, మీ మెథడాలజీ ఏదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మెథడాలజీ, సెకండ్ మెథడాలజీ 2 ఆప్షన్లు ఇచ్చాడు. ఫస్ట్ మెథడాలజీ, సెకండ్ మెథడాలజీ. ఇక్కడ మెథడాలజీ ఆప్షన్లు అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఎప్పుడు పాస్ అయ్యారని అడుగుతుంది, పర్సంటేజ్ అడుగుతుంది. ఆ పర్సంటేజ్ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకున్నట్లయితే మీరు ఏ పోస్టులకి ఎలిజిబుల్ అనేది మీరు క్వాలిఫికేషన్ యాడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు చూపిస్తుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఎంటర్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తుంది. ఇక్కడ మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్ అయితే ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయాలి. మీరు స్టడీ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చారా లేదా చెక్ చేసుకుని చెక్ మార్క్, ఇక్కడ ఒక టిక్ మార్క్ క్లిక్ చేయాలి. ఎస్ఎస్సి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చారా లేదా ఒకసారి చెక్ చేసుకుని చెక్ మార్క్ ఇవ్వాలి. ఇంటర్ చెక్ మార్క్ ఇవ్వాలి. డిగ్రీ ఉంటే డిగ్రీ చెక్ మార్క్ ఇవ్వాలి. డిఎడ్ అయితే డిఎడ్, బిఎడ్ అయితే బిఎడ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకుని ఇక్కడ చెక్ మార్క్ ఇవ్వాలి. పీజీ ఉంటే పీజీ డీటెయిల్స్ ఇచ్చి చెక్ మార్క్ ఇవ్వాలి. నెక్స్ట్ టెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, దానికి సంబంధించిన డేటా అంత ఇస్తారు కదా, దానికి ఒక టిక్ మార్క్ ఇవ్వాలి. మీరు ఏ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారనేది ఇక్కడ చూపిస్తుంది. ఎస్జీడీ అయితే ఎస్జీడీ, స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్, ఏవైతే అవి ఇక్కడ చూపిస్తుంది. వాటికి ఇక్కడ చెక్ మార్క్ ఇచ్చిన తర్వాత కన్ఫామ్ సేవ్ అనే ఆప్షన్ ఉంది. అన్నీ కూడా 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత కన్ఫామ్ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పోస్ట్స్ అనే ఆప్షన్లోకి వస్తారు. పోస్ట్స్ అనే ఆప్షన్లో మీరు ఇదివరకే 2024లో అప్లై చేసేటప్పుడు ఎన్ని పోస్టులకి అయితే ఫీజు పేమెంట్ చేశారో వాటికి మీరు ఆల్రెడీ ఫీజు పేమెంట్ చేశారని చెప్పేసి చూపిస్తుంది. ఒకవేళ ఏదైనా అదనంగా మీరు పోస్ట్ యాడ్ చేసుకున్నారంటే దానికి ఫీజు యాడ్ చేయమని చెప్పేసి ఇక్కడ 750 రూపాయలు చూపిస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ అప్లై చేసే క్యాండిడేట్ ఎస్జీడీ కాబట్టి ఇక్కడ ఎస్జీడీ మీద ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఆల్రెడీ మీరు ఫీజు పేమెంట్ చేశారని చెప్పేసి చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ జోన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు లోకల్ పోస్టులకు అప్లై చేస్తున్నారా లేదా నాన్ లోకల్ పోస్టులకు అప్లై చేస్తున్నారా ఇక్కడే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ రిజర్వేషన్లో మీరు మొత్తంగా ఎన్ని పోస్టులకి ఎలిజిబిలిటీ అవుతున్నారనేది కూడా ఇక్కడే చూపిస్తుంది. ఓకే, మీరు అప్లై చేయాలనుకునేది లోకల్కా లేదా నాన్ లోకల్కా చాలా జాగ్రత్తగా ఇక్కడే ఆప్షన్ అనేది ఇచ్చుకోవాలి. చాలామంది అడుగుతున్నారు సార్ 2 జిల్లాలకు అప్లై చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి. ఒకటి మీరు అప్లై చేసుకుంటే మీ సొంత జిల్లాకైనా అప్లై చేసుకోవాలి, లేదంటే పక్క జిల్లాకైనా అప్లై చేసుకోవాలి. 2 ఆప్షన్లు. 2 జిల్లాలకు అప్లై చేద్దామంటే పని అవదు. ఓకే, ఎన్ని పోస్టులకి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి అయితే జోన్లు కూడా ఆటోమేటిక్గా జిల్లా సెలెక్ట్ చేస్తే జోన్లు ఆటోమేటిక్గా యాడ్ అవుతున్నాయి. వెబ్సైట్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ఓకే, నాన్ లోకల్లో మీరు ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు లేదా లోకల్లో ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూపిస్తుంది. దీని ప్రకారం మీరు ఇక్కడ చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎక్కువగా మీ సొంత జిల్లాకి మీరు అప్లై చేసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ పోస్టులకి మీకు అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మొత్తం మీ జిల్లాలో పోస్టులే లేవు అన్న పరిస్థితుల్లో మీరు పక్క జిల్లాకు సంబంధించి నాన్ లోకల్ ఆప్షన్ అనేది ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నాన్ లోకల్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. దానికి సంబంధించి మీకు ఇక్కడ షో చేస్తుంది ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఓకే గైస్, లోకల్ పోస్టులుగా లేదా నాన్ లోకల్ పోస్టులుగా మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడ చదివారు ఆ డీటెయిల్స్ ఇస్తారు కదా, దాని ప్రకారం ఇక్కడ ఆ జిల్లా ఇచ్చినట్లయితే అది లోకల్ కింద చూపిస్తుంది. ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకునేటప్పుడు గవర్నమెంట్, లోకల్ బాడీస్, మున్సిపల్ సెకండ్ ప్రిఫరెన్స్ కింద ఇచ్చాను, 3rd ప్రిఫరెన్స్ కింద మున్సిపల్ కార్పొరేషన్, 4th ప్రిఫరెన్స్ కింద ట్రైబల్ వెల్ఫేర్. ఈ విధంగా మీకు నచ్చిన ప్రిఫరెన్స్ అనేది మీరు ఇచ్చుకోవచ్చు. మీకు మెరిట్ ప్రకారం జాబ్ వచ్చేటప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ లోకల్ బాడీస్లో చూస్తారు, తర్వాత మున్సిపల్లో చూస్తారు, తర్వాత ట్రైబల్ వెల్ఫేర్లో చూస్తారు, తర్వాత ఆశ్రమ్ స్కూల్స్ ఇచ్చుకుంటే ఆశ్రమ్ స్కూల్స్లో చూస్తారు. ఈ విధంగా పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాలి. మీకు నచ్చినట్లు మీరు ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. లోకల్ బాడీస్, గవర్నమెంట్ స్కూల్స్లో ఒకవేళ మీకు పోస్ట్ వచ్చిందంటే అక్కడే మీకు ప్రమోషన్లు ఆ డిపార్ట్మెంట్లోనే బదిలీలు కానివ్వండి జరుగుతాయి. ఒకవేళ మున్సిపల్లో మీకు పోస్ట్ వచ్చిందంటే మున్సిపల్లోనే బదిలీలు, మున్సిపల్లోనే ఆ డిపార్ట్మెంట్లోనే ప్రమోషన్లు కానివ్వండి రావడం జరుగుతాయి. కాబట్టి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా ఇచ్చుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ
స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు అయితే ఒకవేళ మీరు ప్రిన్సిపల్ పోస్టులకి, టీజీటీ, పీజీటీ పోస్టులకి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి ఎలిజిబుల్ అయితే అక్కడ కూడా మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. ముందు ప్రిన్సిపల్ పోస్ట్ కావాలనుకుంటున్నారా, టీజీటీ పోస్ట్ కావాలనుకుంటున్నారా, లేదంటే స్కూల్ అసిస్టెంట్లో మ్యాథ్స్ ముందు కావాలనుకుంటున్నారా, ఫిజికల్ సైన్స్ ముందు కావాలనుకుంటున్నారా, ఈ విధంగా కూడా ఆప్షన్లు అనేవి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కూడా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా ఉంటుంది. బాణం గుర్తుల ద్వారా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిఫరెన్స్కి సంబంధించి ఒక 5 జిల్లాలు సెలెక్ట్ చేసుకోవాలి. ఒక 5 జిల్లాలు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ప్రిఫరెన్స్, ఈ విధంగా మొత్తంగా 5 జిల్లాల ప్రిఫరెన్స్లు అయితే తీసుకుంటుంది. మీకు ఏ జిల్లాలు దగ్గరగా ఉంటే మీరు ఎక్కడైతే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అవి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే గైస్, నేను ఇక్కడ మీకు డెమో కింద అప్లై చేసే క్యాండిడేట్ ఎస్జీడీకి సంబంధించి కాబట్టి ఇక్కడ ఎస్జీడీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది. అదే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అయితే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఆప్షన్లు అనేవి మీకు చూపించడం జరుగుతుంది. సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ కూడా అయిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడతో అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. 1-2 సార్లు జాగ్రత్తగా అన్నీ చూసుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. అయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. డాక్యుమెంట్స్ అప్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ ఆప్షన్ క్లిక్ చేసినా కూడా డీటెయిల్స్ అనేవి వస్తున్నాయి. ఒకసారి రాకపోతే రీఫ్రెష్ కొట్టి ఇక్కడ సీజీ అని ఏదో ఒక క్యాస్ట్ నెంబర్ ఉంటుంది మీ క్యాస్ట్ సర్టిఫికేట్ మీద. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి నేను 2016కు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ వర్క్ అయింది. సబ్ క్యాస్ట్ వచ్చింది. దానికి సంబంధించిన నేములు కానీ మండలం కానీ అన్నీ కూడా డిఫాల్ట్గానే వచ్చినాయి. అందువల్ల ఏంటంటే ఓల్డ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఇక్కడ గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేసినట్లయితే మీ క్యాస్ట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉన్న నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేసినట్లయితే డిఫాల్ట్కి ఇక్కడ డీటెయిల్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. ఒకవేళ మీ దగ్గర మొత్తం క్యాస్ట్ సర్టిఫికేట్ లేదంటే కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసుకుని ఆ నెంబర్ వచ్చిన తర్వాత అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ క్యాండిడేట్లకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలంటే కంపల్సరీగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి నెంబర్ అనేవి ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా యాడ్ అవుతున్నాయి. ఓల్డ్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, చాలామంది డౌట్ అడిగారు, అందుకే ఇన్నిసార్లు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎస్ఎస్సి మార్క్స్ మెమో స్కాన్ చేసి అప్లోడ్ చేయమంటుంది. 1 MB లోపు ఉండాలి, జేపీజీ ఫార్మేట్లో ఉండాలని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఇక్కడ మీరు ఎస్ఎస్సి మార్క్స్ మెమో. చాలామంది సార్ ఒరిజినల్ స్కాన్ చేయాలని అడుగుతున్నారు. ఒరిజినల్ సర్టిఫికేట్లే స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ఎస్ఎస్సి ఒరిజినల్ స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ఇంటర్మీడియట్ ఒరిజినల్ స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. డిగ్రీ ఉంటే డిగ్రీ ఒరిజినల్ స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ప్రొవిజనల్ ఉన్నా పర్లేదు, లేదంటే డైరెక్ట్గా మార్క్స్ మెమో ఉన్నా పర్లేదు. ఓకే గైస్, అవన్నీ కూడా స్కాన్ చేసుకుని ఇక్కడ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 MB లోపు ఉండే విధంగా చూసుకోండి. నీట్గా మీరు ఫోటో తీసుకుని క్రాప్ చేసుకుని క్లారిటీగా కనిపించే విధంగా అప్లోడ్ చేయండి. నెక్స్ట్ చాలామంది సార్ 4వ తరగతి 5వ తరగతి స్టడీ సర్టిఫికేట్ లేదు, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ ఉంది, నేనేం చేయమంటారని చెప్పేసి అడుగుతున్నారు. మీరు అఫీషియల్ వెబ్సైట్లో హెల్ప్ లైన్ నెంబర్లను కాంటాక్ట్ అవ్వండి. స్కూల్ ఎడ్యుకేషన్ హెల్ప్ లైన్ నెంబర్ల అభ్యర్థులే మీకు సమాధానం ఇవ్వాలి. స్టడీ సర్టిఫికేట్లు ఇక్కడ 4వ తరగతి నుంచి 5వ తరగతి వరకు సెపరేట్గా ఉంటే అది ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ సెపరేట్గా ఉంటే దాన్ని ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. ఒరిజినల్ అప్లోడ్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. ఒరిజినల్లే స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. మీరు అప్లోడ్ చేసేది డిఎస్సికి సంబంధించి అప్లై చేస్తున్నారు కాబట్టి నేను చెప్పేది అయితే ఒరిజినల్ సర్టిఫికేట్లు స్కాన్ చేసి అప్లోడ్ చేయమంటాను. మరి ఒకవేళ ఏం పరిస్థితి లేదు, ఇంకా మా దగ్గర ఒరిజినల్ లేవు అన్న సందర్భంలో ఏం చేయాలనేది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారుల అఫీషియల్ వెబ్సైట్, డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న హెల్ప్ లైన్ నెంబర్లను మీరు కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళే మీకు సమాధానం ఇవ్వాలి. అన్ని డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత పక్కనే వ్యూ బటన్ ఉంది. ఆ వ్యూ బటన్ ఓపెన్ చేసి అన్ని సర్టిఫికేట్లను కూడా అప్లోడ్ అయినాయా లేదా అనేది మీరు చూసుకునే అవకాశం కూడా ఉంది. ఓకే, ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అనేవి వెంటనే ఏం అప్లోడ్ చేయవలసిన అవసరం లేదు. డిఎస్సికి సంబంధించి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఇక్కడ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్లో మీరు డాక్యుమెంట్స్ అనేవి ఎప్పుడైనా సబ్మిట్ చేయొచ్చు. డేట్ అయ్యేలోపు, అప్లికేషన్ డేట్ కంప్లీట్ అయ్యేలోపుగా కంపల్సరీగా ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు క్లారిటీగా ఇచ్చేసి సబ్మిట్ చేసినట్లయితే ఫైనల్గా ప్రింట్ అప్లికేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అంతా కూడా పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో ప్రింట్ తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇది గైస్ కంప్లీట్గా దీనికి సంబంధించిన సమాచారం. ఇది డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్ కాబట్టి ఒరిజినల్ స్కాన్ చేసి అప్లోడ్ చేయడం మంచిది. చాలామంది జిరాక్స్ అంటున్నారు. మీరు అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న హెల్ప్ లైన్ నెంబర్లను కాంటాక్ట్ అవ్వండి.
దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వాళ్ళే మీకు ప్రొవైడ్ చేయాలి. మీకు ఇంకే డౌట్స్ ఉన్నా కానీ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న హెల్ప్ లైన్ నెంబర్లను కాంటాక్ట్ అవ్వండి. మ్యాక్సిమం మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే గైస్, మన ఫ్రెండ్స్ ఎవరైనా కామెంట్ చేసిన వాళ్ళకి మీకు ఆన్సర్ తెలిసినట్టయితే ఆ ప్రశ్నకు సంబంధించి మీరు రిప్లై అయితే ఇవ్వండి. మరిన్ని ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అనేవి మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు క్యాండిడేట్ ఐడి అదేవిధంగా పాస్వర్డ్ అనేది మీ మొబైల్ నెంబర్కే మెసేజ్ వస్తుంది కాబట్టి దాని ద్వారా మీరు మళ్ళీ లాగిన్ అయ్యి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. ఓకే గైస్, శుభం, ధన్యవాదాలు.